20 ఏళ్ల వయసు కూడా నిండకముందే ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాష్ నారాయణ్ గారి స్ఫూర్తితో సామాన్య జనతా పార్టీ కార్యకర్తగా గల్లీలో జెండాలు మోసిన ప్రయాణం ఆయనది. నాయకత్వ లక్షణాలతో ఎదిగి దేశవ్యాప్తంగా యువతను ఏకం చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అసాధారణ లీడర్. బీజేపీ పార్టీ కోసమే, ప్రజా సేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు. దేశ రక్షణే శ్వాసగా సరిహద్దు గ్రామాల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఏకంగా 7,500 కిలోమీటర్ల సీమ సురక్ష జాగరణ యాత్ర చేసిన నికార్సైన దేశభక్తుడు. హిమాయత్ నగర్, అంబర్పేట్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి పేద పిల్లల గుండె ఆపరేషన్ల కోసం అసెంబ్లీలో పోరాడి ఐక్యరాజ్య సమితి యూనిసెఫ్ చేతనే ఉత్తమ చైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేటర్ అనిపించుకున్న ప్రజా సేవకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణలో కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలకు అండగా నిలిచిన నమ్మకమైన రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 100 కిలోమీటర్లు పోరుబాట యాత్ర చేపట్టి జనాలను కదిలించిన ఉద్యమ గళం. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి ఢిల్లీ వెళ్ళాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల పూర్తి బాధ్యతలు మోసి తన సత్తా చాటిన లీడర్. నేడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా దేశ ఇంధన రంగాన్ని నడిపిస్తూ 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి రికార్డుతో దేశానికి వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న వ్యూహకర్త. మాటల గారడీలు లేవు, వివాదాలు అసలే లేవు. సైలెంట్ గా రికార్డులు సృష్టించే డ్యూటీల ఆయనే నంబర్ 1. తన రాజకీయ ప్రస్థానంలో అవినీతి మచ్చలేని నాయకుడిగా, వివాదానికి తావులేని స్వచ్ఛమైన అజాత శత్రువు. మన నమ్మకం, మన గర్వం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.